Hi friends, welcome back to my channel. In today's video, we will discuss this type of problem. See here this problem. A beam AB of span 5 meters is built in its both ends. So its build is nothing but అంటే fixed అనమాట. సో మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. బిల్డ్ ఇన్ బీమ్స్ అన్నా ఫిక్స్డ్ బీమ్స్ అన్నా ఒకటే. బిల్ట్ ఓకేనా. సో ఇక్కడ ఏంటది ఫిక్స్డ్ బీమ్ దే హ్యావ్ గివెన్. బిల్డ్ ఇన్ ఇట్ అండ్ బోత్ ఎండ్స్ ఆర్ బిల్డ్ అంటే ఎండ్ ఫిక్స్డ్ అనమాట. ఇట్ క్యారీస్ ఏ గ్రాడ్యువలీ వేరియింగ్ లోడ్ అంటే ఏంటది లోడ్ అనేది గ్రాడ్యువలీ వేరియింగ్ లోడ్ ఫ్రమ్ జీరో అంటే జీరో అట్ ఏ పాయింట్ టు 4 kN అట్ దాని యొక్క వచ్చేసరికి ఏంటది బి పాయింట్ దగ్గర 4 kN per meter. It is 4 kN per meter. Determine the fixed end moments at both ends and draw shear force and bending moment diagram. B దగ్గర ఎంత అన్నారు 4. సో ఇట్ ఈస్ గ్రాడ్యువలీ వేరియింగ్ కాబట్టి దిస్ ఈస్ ద డయాగ్రామ్. ప్రాబ్లం బట్టి నేను ఇలా డ్రా చేస్తున్నాను. ఓకే, స్పాన్ ఎంత ఇచ్చారు 5 meters. This is the diagram they have given. ఓకేనా. వాట్ దే హ్యావ్ ఆస్క్డ్ డిటర్మైన్ ద ఫిక్స్డ్ ఎండ్ మొమెంట్ అట్ బోత్ ఎండ్స్ అంటే ఏంటది ఫిక్స్డ్ కాబట్టి ఇక్కడ మనకి మొమెంట్ అనేది యాక్ట్ అవుతుంది. ఇది హాగింగ్ కేస్ కాబట్టి నేను ఈ డైరెక్షన్స్ ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నేను రాస్తున్నాను మొమెంట్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ ఎండ్ మొమెంట్ అట్ ఏ, మొమెంట్ అట్ బి ఏంటది ఫిక్స్డ్ and moment at P. Okay na. Now here I am writing length of the span anta, length of the span ante ikkada length is equal to 5 meters. Load is equal to load how much 4 kN. W ikkada load ante W kada 4 kN per meter. Okay na. ఏమని ప్రాబ్లంలో ఏమని చెప్పారమ్మా డిటర్మైన్ ది ఫిక్స్డ్ అండ్ మొమెంట్ అట్ బోత్ ఎండ్స్ అంటే మొమెంట్ అట్ ఏ అండ్ మొమెంట్ అట్ బి. సో ఫిక్స్డ్ అండ్ మొమెంట్ అట్ ఏ వాట్ ఈస్ ద ఫార్ములా డబ్ల్యూ, వాట్ ఈస్ ద ఫార్ములా WL²/30. మొమెంట్ అట్ బి ఫార్ములా ఏంటిది WL²/20. ఈ WL²/30 అండ్ మొమెంట్ అట్ ఏబి వాల్యూస్ అనేది మీకు ఆల్రెడీ నేను ఒక డెరివేషన్ చేశాను. సో ప్లీజ్ వన్స్ చెక్అవుట్ మై ప్రీవియస్ వీడియోస్. సి హియర్ మొమెంట్ అట్ ఏ అండ్ మొమెంట్ అట్ బి అన్నారు. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ కండిషన్ అనేది మొమెంట్ అనేది అది హాగింగ్ కేస్. సో ఇక్కడ నేను మైనస్ ప్లేస్ చేసుకుంటున్నాను. మొమెంట్ అట్ ఏ అండ్ మొమెంట్ అట్ బి అంటే ఏ డైరెక్షన్ ప్లేస్ చేశాను హాగింగ్ డైరెక్షన్ కాబట్టి నేను ఇక్కడ మొమెంట్ అట్ ఏ -WL²/30 -WL²/20. ఈ సైన్స్ అనేది కొన్ని టెక్స్ట్ బుక్స్లో అంటే కొన్ని క్లాసెస్లో హాగింగ్ని పాజిటివ్ అనుకోవచ్చు, సాగింగ్ని నెగిటివ్ అనుకోవచ్చు డిపెండింగ్. నేను ఇక్కడ హాగింగ్ని నెగిటివ్ అనుకుంటున్నాను కాబట్టి -WL²/30 -WL²/20. ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను మొమెంట్ అట్ ఏ. నాకు ఇక్కడ లోడ్ ఎంత వచ్చింది 4 ఇంటూ లెంత్ ఎంత 5. సో ఏంటది 5² డివైడెడ్ బై 30. సో మొమెంట్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 into 25 divided by 30. So I will get moment at A is equal to 10/3 value. Okay, I will get it is a negative value ne kadamma, negative value ne kada, it is -WL²/30 no. So it is -10/3. I will get moment at A I will get as -3.33. ఓకేనా. సో మొమెంట్ అట్ ఏ kN per meter. ఓకే, నెక్స్ట్ వన్ మొమెంట్ అట్ బి క్యాలిక్యులేట్ చేయాలి. సో మొమెంట్ అట్ బి, మొమెంట్ అట్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా WL²/20. సో -4 into 5² divided by 20. సో మొమెంట్ అట్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఐ విల్ గెట్ మా -4 into 25 divided by 20. I will get moment at B is equal to -5 kN. 4 5s
5 minus 5 kilonewton per meter. This is moment at A value and this is moment at A value and moment at B value. So problem lo emannaru, determine the fixed end moments at both the ends. So I have calculated determine the fixed end moments. MA చేశాను, MB చేశాను. ఈ వాల్యూస్ అనేది మీకు డెరివేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ప్రీవియస్ వీడియోస్లో. సో ప్లీజ్ వన్స్ చెక్అవుట్ మై వీడియోస్. నెక్స్ట్ వాట్ దే హ్యావ్ ఆస్క్డ్, డ్రా షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్స్ అడిగారు. ఇక్కడ షియర్ ఫోర్స్ అంటే ఏంటది, షియర్ ఫోర్స్ కావాలి మనకి ఆల్రెడీ మనకి రియాక్షన్స్ అనేవి తెలిసి ఉండాలి. సో ఫర్ దట్ వన్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ ద రియాక్షన్స్. ఓకేనా, ఫర్ క్యాలిక్యులేటింగ్ రియాక్షన్స్ మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది చేశానమ్మా. మీకు ఆల్రెడీ ఏం చేశానంటే ఇక్కడ స్టెప్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఫిక్స్డ్ అండ్ మొమెంట్స్కి నేను కొన్ని స్టెప్స్ అనేది మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇక్కడ నేను రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఐఎమ్ ఈక్వేటింగ్. ఫస్ట్ నేను ఒక స్టెప్ రాస్తున్నాను. రియాక్షన్స్ ఏమవుతాయి, సి హియర్ దిస్ ఈజ్ మై డయాగ్రామ్. దీని యొక్క లెంత్ ఎంత, ఇట్ ఈస్ హౌ మచ్ 5 meters. దాని యొక్క లోడ్ ఎంత, 4 kilonewton per meter, రైట్, ఇదే కదా. సో రియాక్షన్స్ ఏంటది ఇక్కడ, RA ప్లస్ RB ఈజ్ ఈక్వల్ టు, సి హియర్ ఇక్కడ ఏంటది యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ అనమాట. సో నేను ఇక్కడ నాకు ఓవరాల్ లోడ్ అనేది నాకు తెలియాలి, అవునా కదా. సో మనం ఇక్కడ టోటల్ లోడ్ అనేది ఈ లోడింగ్ డయాగ్రామ్లో ఎక్కడ యాక్ట్ అవుతుందో తెలియాలి. సో ఎక్కడ యాక్ట్ అవుతుంది, దాని యొక్క సెంట్రాయిడ్, ఆ సెక్షన్ యొక్క సెంట్రాయిడ్ దగ్గర యాక్ట్ అవుతుంది. అంటే ఏంటంటే సి హియర్ అంటే ఇప్పుడు నేను దాని యొక్క సెంట్రాయిడ్, దిస్ ఈజ్ మై సెంట్రాయిడ్, ఓకేనా. దాని యొక్క సెంట్రాయిడ్ దగ్గర యాక్ట్ అవుతుంది ఈ యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్. సో ఈ సెంట్రాయిడ్ వచ్చేసరికి ఈ సెంట్రాయిడ్ తెలియాలంటే ఇట్ విల్ బి ఒక ట్రయాంగిల్గా. ఇప్పుడు ఇట్స్ నథింగ్ మా, దీని యొక్క టోటల్ లోడ్ నాకు తెలియాలి అని అంటే దాని యొక్క ఏరియా నాకు తెలియాలి. సో ఈ టోటల్ లోడ్ యొక్క ఏరియా నీకు నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడు. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్ లోడింగ్ డయాగ్రామ్, ఇట్ ఈస్ ద ట్రయాంగులర్. సో ఏరియా ఆఫ్ ద లోడింగ్ డయాగ్రామ్, ఏరియా ఆఫ్ ద లోడింగ్ డయాగ్రామ్ అంటే ఏంటది, దిస్ యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ అంటే ఏంటది, మామూలుగా ½ ఇంటూ W ఇంటూ L. సో ఇక్కడ ఏమవుతుందనంటే ½ ఇంటూ W ఎంత, 4 into 5, ఓకేనా. దిస్ ఈస్ ద దీని యొక్క టోటల్ ఏరియా అనమాట. మనకి ఇక్కడ టోటల్ లోడ్ తెలియాలంటే వీ షుడ్ నో ద సెంట్రాయిడ్ ఎక్కడ యాక్ట్ అవుతుందో మనకు తెలియాలన్నమాట. దిస్ ఈజ్ ద టోటల్ లోడ్ యాక్టింగ్. దీన్ని నేను ఇక్కడ కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇలా కూడా చెప్తారనమాట. దీన్ని నేను యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ నేను ఒక పాయింట్ లోడ్గా కన్వర్ట్ చేసుకుంటున్నాను అని కూడా చెప్పచ్చు. ఇది కూడా కాన్సెప్టే అనమాట. ఒక గ్రాడ్యువలీ వేరియింగ్ లోడ్ని పాయింట్ లోడ్గా కన్వర్ట్ చేసుకోవాలి అని అంటే దీని యొక్క ఇది ఏ షేప్లో ఉందో చూసుకొని దాని యొక్క ఏరియా క్యాలిక్యులేట్ చేసి ఇది పాయింట్ లోడ్ కన్వర్ట్ చేసుకున్నట్టే. ఇక్కడ ఒక పాయింట్ మీకు డౌట్ రావచ్చు. సో ఓకే, పాయింట్ లోడ్గా కన్వర్ట్ చేసుకుంటాము, ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేయాలో మీకు డౌట్ రావచ్చు. సి హియర్ దాని యొక్క సెంట్రాయిడ్ వచ్చేసరికి ఈ సెక్షన్కి ఏమవుతుంది, ఇట్ ఈస్ L/3 ఆఫ్ డిస్టెన్స్. ఇక్కడ వచ్చేసరికి ఏంటది ఈ సెక్షన్కి ఆ సెంట్రాయిడ్ ఇట్ విల్ బి 2L/3 ఆఫ్ డిస్టెన్స్. మామూలుగా మనకు ట్రయాంగిల్గా తెలుసు కదమ్మా. ఇక్కడ ఏంటది 1/3 ఆఫ్ డిస్టెన్స్ అని, ఇక్కడ 2/3 ఆఫ్ డిస్టెన్స్ యాక్ట్ అవుతుందని చెప్తాం కదా. అలానే నేను ఇక్కడ ఏం చేశాను, దీని యొక్క టోటల్ ఏరియా అంటే టోటల్ లోడ్ తెలియటానికి దీని యొక్క గ్రాడ్యువలీ వేరింగ్ లోడ్ యొక్క ఏరియాతో మల్టిప్లై చేశాను. సో ఇది అనమాట. సో ఈ గ్రాడ్యువలీ వేరింగ్ లోడ్ వచ్చేసరికి పాయింట్ లోడ్ కన్వర్ట్ చేసుకుంటే నాకు ఇక్కడ 10 వచ్చింది, రైట్. ఈ 10 అనేది ఎక్కడ ప్లేస్ చేసుకోవాలంటే దాని యొక్క సెంట్రాయిడ్ వచ్చేసరికి ఇట్ ఈస్ L/3 ఆఫ్ డిస్టెన్స్. ఇక్కడ వచ్చేసరికి ఏంటది ట్రయాంగిల్కి 2L/3 ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్. సో RA ప్లస్ RB డౌన్వర్డ్, అప్వర్డ్ ఈజ్ ఈక్వల్ డౌన్వర్డ్ కదా. అంటే నాకు ఇక్కడ దీని యొక్క టోటల్ ఫోర్స్ ఎంతో తెలియాలి, టోటల్ లోడ్ తెలియాలి. ఏరియా ఆఫ్ ద టోటల్ లోడింగ్ డయాగ్రామ్ ఏంటి, ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, ½ ఇంటూ 4 into 5,
ఓకేనా. సో దట్ ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈజ్ ఈక్వల్ నాకు ఎంత వచ్చింది 10 కిలో న్యూటన్స్. ఓకేనా. ఫర్ గెట్టింగ్ దిస్ ఈక్వేషన్స్ ఐఎమ్ ఈక్వేటింగ్ clockwise and anti-clockwise moments at A. మూమెంట్ అట్ ఏ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇది ఆర్ఏ కదా, ఇది ఆర్బి పాయింట్ కదమ్మా. ఓకేనా. సో క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్, నేను ఇక్కడ ఏమన్నాను, ఈక్వేటింగ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ అట్ ఏ. సో ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్ అంటే ఏంటి, ఎంఏ వచ్చింది, ఎంబీ వచ్చింది. సో నాకు ఇక్కడ ఈక్వేటింగ్ అంటే ఏంటి, సో క్లాక్ వైజ్లో ఏ డైరెక్షన్, ఇదేంటి ఆర్ఏ వాల్యూ, ఇదేమో ఆర్బీ వాల్యూ. సో క్లాక్ వైజ్ వచ్చేసరికి ఎంబీ, దీని యొక్క లోడ్ ఎంత 10 కదా, ఎంత డిస్టెన్స్ సి అండ్ నేను ఇప్పుడు చెప్తాను. మూమెంట్ వచ్చేసరికి ఎంబీ యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్స్, ఈక్వేట్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ అన్నాను. మూమెంట్ అంటే ఏంటి, ఫోర్స్ ఇన్ డిస్టెన్స్. ఇదేంటది 10, లోడ్ వచ్చేసరికి 10. ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుందంటే వచ్చేసరికి ఇట్ విల్ బి 2/3 ఆఫ్ ఎల్, 2/3 డిస్టెన్స్ ఆఫ్ ఎల్. ఇటు సైడ్ వచ్చేసరికి 1/3 ఆఫ్ ఎల్. సో ఎంబీ 10 ఇంటూ 2/3 ఆఫ్ ఎల్ అంటే 5 ఈజ్ ఈక్వల్ టు యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఏమేంటి, ఎంఏ ప్లస్ ఇది ఆర్బీ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షనే కదా, ఆర్బీ ఇంటూ 5 ఈక్వేట్ చేస్తున్నాను. ఈక్వేటింగ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ కాబట్టి ఇది రాశాను. సో నేను ఇప్పుడు నాకు ఇక్కడ మూమెంట్ అట్ బి వాల్యూ ఎంత వచ్చిందమ్మా, ఐ గాట్ -5. మూమెంట్ అట్ ఏ, ఈ వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో -5 ప్లస్ 10 ఇంటూ 10/3 వాల్యూ ఇక్కడ ఎంత, ఎంఏ వాల్యూ -3.33 ప్లస్ 5 ఆర్బీ. ఓకేనా. ఆన్ డూయింగ్ క్యాలిక్యులేషన్ ఐ విల్ గెట్ ఆర్బీ ఈజ్ ఈక్వల్ టు 6.3 కిలో న్యూటన్. సో నేను ఈ వాల్యూ నిండు సబ్స్టిట్యూట్ చేస్తే ఐ విల్ గెట్ ద ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ ఆర్బీ వాల్యూ. సో ఆర్ఏ ప్లస్ ఆర్బీ ఈజ్ ఈక్వల్ టు 10 కదా. సో ఆర్ఏ ప్లస్ 6.3 ఈజ్ ఈక్వల్ టు 10. సో నౌ ఐ విల్ గెట్ ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 6.333 అలా వస్తుందన్నమాట అమ్మా. 6.3333 అలా వస్తే నేను ఇక్కడ అప్రాక్సిమేట్లీ 6.4గా రాసుకుంటున్నాను. సో ఇయర్ 6.4, 10 మైనస్ 6.4. సో ఆర్ఏ వాల్యూ ఐ విల్ గెట్ యాజ్ 3.6 కిలో న్యూటన్. ఓకేనా. హ్యావ్ అండర్స్టాండ్ దిస్ వన్. ఆర్ఏ వాల్యూ అండ్ రియాక్షన్స్ వచ్చేసినాయి. సో మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఏమడిగారు, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కావాలి కాబట్టి మనం రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేసాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ see here, now we will calculate the shear force diagram. Okay na. ఈ షియర్ ఫోర్స్ కాన్సెప్ట్ చెప్పే ముందు ఐ వాంట్ టు సే సమ్ సింపుల్ కాన్సెప్ట్ మా. సీ హియర్, మీకు ఖచ్చితంగా ఏం తెలియాలంటే ఇది గ్రాడ్యువలీ వేరియింగ్ లోడ్ ఇలా ఉంది డయాగ్రామ్. 0 నుంచి L డిస్టెన్స్ వరకు యాక్ట్ అవుతుంది. సో మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూడిఎల్ యాక్ట్ అవుతున్న యూడిఎల్ తీసుకున్నాను అనమాట. దాని యొక్క షియర్ ఫోర్స్ ఎలా అవుతుంది, లీనియర్గా యాక్ట్ అవుతుంది. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ వచ్చేసరికి పారాబోలా. మరి దీని యొక్క నేచర్ అంటే ఏంటంటే ఈ యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్కి, అదే గ్రాడ్యువలీ వేరియింగ్ లోడ్కి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అనేది ఎలా వస్తుంది, ఇట్ విల్ బి పారాబోలిక్. దాని యొక్క నేచర్ ఈజ్ పారాబోలిక్. అదే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ దాని యొక్క నేచర్ ఏమవుతుంది, ఇట్ విల్ బి క్యూబిక్. ఓకేనా. కొన్ని కేసెస్లో పారాబోలిక్ క్యూబిక్ అని కూడా అని అంటారు. ఓకేనా. ఇట్ ఈస్ క్యూబిక్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు మనం షియర్ ఫోర్స్ డయాగ్రామ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇలానే తీసుకోండి, ఏ పాయింట్ అండ్ బి పాయింట్ తీసుకోండి. ఎంతో కొంత మనకి షియర్ ఫోర్స్ వాల్యూ అనేది వస్తుంది. సో ఆ షియర్ ఫోర్స్ పారాబోలిక్ అనేది అయితే ఇలా అన్నా ఉండొచ్చు, లేకపోతే ఇలా అన్నా ఉండొచ్చు. అంటే నేను మీకు చెప్తాను చూడండి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర ఎంతో కొంత పాయింట్ వచ్చింది, బి దగ్గర ఎంతో కొంత పాయింట్ వచ్చింది, రైట్. సో
పారాబోలా అనేది ఇలా అన్నా రావాలి, రైట్? లేకపోతే ఆర్ పారాబోలా ఇలా అన్నా రావాలి. సో ఇదో పారాబోలా, ఇదొక పారాబోలా, రైట్? సో మనకి ఈ రెండు రైటే. ఇక్కడ ఏమన్నారు, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ వచ్చేసరికి పారాబోలిక్ అని ప్లేస్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఈ రెండు బెండింగ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్స్ రైటే, కానీ ఏ డయాగ్రామ్ మనం సెలెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటనంటే దిస్ బోత్ ఆర్, ఈ రెండు పారాబోలిక్ డిస్ట్రిబ్యూషన్సే. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఫర్ గ్రాడ్యువలీ వేరింగ్ లోడ్ వచ్చేసరికి పారాబోలిక్ డిస్ట్రిబ్యూషనే. బట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ రెండిట్లో మనం ఏ డయాగ్రామ్ అనేది కరెక్ట్ అంటే, ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ డయాగ్రామ్ ఎలా వచ్చింది, జీరో. ప్రాబ్లంలో ఏమన్నా స్పెసిఫై చేశారమ్మా, ప్రాబ్లంలో గ్రాడ్యువలీ వేరింగ్ లోడ్ 0 at A అండ్ 4 at B. అంటే ఈ పాయింట్ దగ్గర 0 ఉంది, ఈ పాయింట్ దగ్గర 4 ఉంది. అంటే ఏంటి అని అంటే ఒక్క కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు చూడండి ఏంటంటే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ తీసుకుంటున్నాను, దాని యొక్క స్లోప్ ఎంత, స్లోప్ అనేది నియర్లీ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే స్లోప్ ఇక్కడ తక్కువగా ఉంది. దీనికి వచ్చేసరికి స్లోప్ గీస్తే ఇక్కడ వీటి మ్యాక్సిమం, మ్యాక్సిమం స్లోప్ ఇక్కడ వచ్చేసరికి ఏంటది, ఇలా గీసిన స్లోప్ అనేది ఇక్కడ నియర్లీ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గరగా ఉంది. ఇక్కడ స్లోప్ అనేది వచ్చేసరికి ఈ డయాగ్రామ్లో స్లోప్ వచ్చేసరికి ఏంటది, స్లోప్ ఈజ్ వెరీ హై. ఇక్కడ బి పాయింట్ దగ్గర స్లోప్ అంటే టీటా అనేది ఇక్కడ మ్యాక్సిమం యాక్ట్ అవుతుంది. బట్ కమింగ్ టు దిస్ డయాగ్రామ్ ఇలా యాక్ట్ అవుతుంది, స్లోప్ ఇలా యాక్ట్ అవుతుంది. ఏంటది, స్లోప్ ఈజ్ వెరీ, ఇక్కడ స్లోప్ వచ్చేసరికి టీటా ఈజ్ ఈక్వల్ టు మినిమం, ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం, ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు మినిమం, రైట్? సో అంటే ఏంటంటే స్లోప్ ఈజ్ నథింగ్ బట్ ఇంటెన్సిటీ అనమాట. ఓకేనా? స్లోప్ అంటే ఏంటిది, రైజ్ బై రన్. ఇక్కడ మనం ఈ రెండు డయాగ్రామ్స్లో ఏది ఫిక్స్ చేసుకోవాలంటే, ఇక్కడ ఈ డయాగ్రామ్లో గ్రాడ్యువలీ వేరియింగ్ లోడ్లో ఏ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ అనేది చాలా, ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 0 ఉంది. సో అంటే ఏంటంటే ఏ పాయింట్ దగ్గర ఏంటది, ఇంటెన్సిటీ ఈజ్ వెరీ లో, బి పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంది. సో ఈ డయాగ్రామ్ అనే ఈ రెండిట్లో ఏ సెట్ అవుతుంది మనకి, ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్. ఇక్కడ ఏ పాయింట్లో వచ్చేసరికి దీని యొక్క స్లోప్ ఇంటెన్సిటీ అంటే ఏంటది, ఇక్కడ స్లోప్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండి షియర్ ఫోర్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటది, దీని యొక్క స్లోప్ ఇంటెన్సిటీ అనేది ఏ పాయింట్ దగ్గర 0 ఉంది. అంటే ఏంటది, షియర్ ఫోర్స్ యొక్క ఇంటెన్సిటీ కూడా ఇక్కడ 0గానే ఉంటుంది. అంటే ఈ డయాగ్రామ్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాం, ఇక్కడ బి పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంది, బి పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంది. అది ఏ పాయింట్ దగ్గర ఈ డయాగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఏ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ, ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఎప్పుడు సెట్ అవుతుందనంటే ఎప్పుడైతే యూనిఫామ్లీ వేరింగ్ లోడ్ ఇలా యాక్ట్ అవుతుందో ఈ కేసులో. అంటే ఏంటంటే బి పాయింట్ దగ్గర 0, ఏ పాయింట్ దగ్గర L, ఆ కేసులో దీని యొక్క షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అనేది ఇలానే. ఎందుకు అని అంటే ఏ పాయింట్ దగ్గర ఏముంది మనకి, ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంది, ఇక్కడ కూడా స్లోప్ అనేది ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంది, బి పాయింట్ దగ్గర తక్కువగా ఉంది. సో ఆ డయాగ్రామ్ని బట్టి మనం పారాబోలిక్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది మార్చుకుంటాం. సో ఇక్కడ మనం షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గీసేటప్పుడు రెండు పారాబోలిక్ డిస్ట్రిబ్యూషన్సే. సో ఇది మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఏ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ అనేది 0, ఇది 0, ఇక్కడ బి పాయింట్ ఇంటెన్సిటీ, స్లోప్ యొక్క ఇంటెన్సిటీ ఇస్ హై, సో షియర్ ఫోర్స్ యొక్క ఇంటెన్సిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ టైప్ ఆఫ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఓకేనా? నౌ ఐ విల్ క్యాలిక్యులేట్, దిస్ ఈజ్ మై డయాగ్రామ్, రైట్? దీని యొక్క లెంత్ ఎంత, ఇట్ ఈస్ 5 meters. This load is 4 kilonewton per meter, A point and B point. సో నేను ఇక్కడ ఇదేంటిది, గ్రాడ్యువలీ వేరింగ్ లోడ్. షియర్ ఫోర్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో షియర్ ఫోర్స్ అట్ లెఫ్ట్ సైడ్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ రైట్ సైడ్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఈజ్ మై RA పాయింట్. ఓకేనా? సో నేను ఇక్కడ షియర్ ఫోర్స్ని డ్రా చేసేటప్పుడు ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ బీమ్ యాజ్ ఎ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అండ్ ఐఎమ్ డ్రాయింగ్ ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఓకేనా? సో ఏ పాయింట్ అండ్ బి పాయింట్. నాకు RA వాల్యూ ఎంత వచ్చిందమ్మా, ఇట్ విల్ బి RA I got 3.6, RB వాల్యూ I got
6.4 ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేశాను కదా ఇక్కడ. ఈ వాల్యూస్ అనమాట, ఆర్ఏ వాల్యూ ఆర్బి వాల్యూస్ రాసుకున్నాను నేను ఇక్కడ. సో షియర్ ఫోర్స్ అట్ లెఫ్ట్ అంటే ఏంటంటే అట్ లెఫ్ట్ సైడ్ ఇది డయాగ్రామ్. లెఫ్ట్ సైడ్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. సో షియర్ ఫోర్స్ అట్ లెఫ్ట్ ఈజ్ 0. షియర్ ఫోర్స్ అట్ ఏ రైట్ సైడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ గ్రాడ్యువల్ 0నే వేరింగ్ లోడ్. ఇంకేముంది, జస్ట్ ఇట్ విల్ బి ఒక రియాక్షన్ మాత్రమే ఉంది. అదేంటది 3.6. నెక్స్ట్ షియర్ ఫోర్స్ అట్ బి పాయింట్ దగ్గర లెఫ్ట్ సైడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ బి పాయింట్ దగ్గర లెఫ్ట్ సైడ్ నుంచి ఏమేమి వస్తుంది? ఈ రియాక్షన్ వస్తుంది, ఈ లోడ్ కూడా వస్తుంది. రియాక్షన్ అంతా అప్వర్డ్ ఏంటది? ఇక్కడ షియర్ ఫోర్స్లో అప్వర్డ్ అనేది పాజిటివ్, డౌన్వర్డ్ అనేది నెగిటివ్. సో ఏంటది ఇక్కడ 3.6. ఇక్కడ ఏంటది? సి హియర్, ఇక్కడ ఏంటిదమ్మా? ఇట్ ఈస్ ఏ గ్రాడ్యువలీ వేరింగ్ లోడ్. దీని యొక్క టోటల్ లోడ్ ఎలా తెలుస్తుంది? సో ఇట్ ఈస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 1/2 × 4 × 5. మైనస్ ఎందుకు రాసుకుని? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి. అంటే ఏంటి? 3.6 - 10. ఐ గాట్ ద వాల్యూ. 3.6 - 10 ఎంతమ్మా? 6 - 6.4. సో షియర్ ఫోర్స్ అట్ లెఫ్ట్ మనకు వచ్చింది. నెక్స్ట్ షియర్ ఫోర్స్ అట్ రైట్ సైడ్ కావాలి. షియర్ ఫోర్స్ రైట్ అంటే దాని యొక్క అప్వర్డ్ ఫోర్స్. ఇక్కడ ఏమవుతుంది? రియాక్షన్ వచ్చేసరికి పాజిటివ్. సో +6.4 = 0. నౌ వీ విల్ డ్రా ద డయాగ్రామ్. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా వస్తుందని చెప్పాను. పారాబోలిక్ ఇట్లా ఎలా రావాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఏ పాయింట్ దగ్గర ఎంత? షియర్ ఫోర్స్ ఏ బి. లెఫ్ట్ 0, రైట్ ఎంత వచ్చింది? పాజిటివ్ 3.6. సో ఇక్కడ బి పాయింట్ షియర్ ఫోర్స్ అట్ లెఫ్ట్ వచ్చేసరికి ఎంత? డౌన్ నెగిటివ్ వర్డ్ 6.4. రైట్ వచ్చేసరికి 0. నౌ ఐఎమ్ డ్రాయింగ్ ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్. This is my shear force diagram for the gradually varying load 0 at A and 4 kilonewtons at B. Okay na, ఇక్కడ ఇదేంటది? వాట్ ఈస్ దిస్ పాయింట్ మా? ఇక్కడ ఏంటది? ఈజ్ నథింగ్ బట్ దీన్నే 0 పాయింట్ షియర్ అంటారు. 0 షియర్ అట్ దిస్ పాయింట్. దీన్నే దిస్ ఈస్ ద జీరో షేర్ అంటారు. అంటే ఈ పాయింట్ దగ్గర ఏంటంటే ఇలా రండి, ఈ పాయింట్ దగ్గర ఏంటంటే బెండింగ్ మూమెంట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది మనకి. ఇక్కడ షియర్ అనేది అసలు ఉండదు అనమాట ఈ పాయింట్ దగ్గర. దీన్ని నేను సి అనుకుంటున్నాను అనమాట. సో మనకి ఏ పాయింట్ అంటే ఈ పాయింట్ దగ్గర షియర్ అనేది 0. మనకి ఏం తెలియాలి? ఎంత డిస్టెన్స్లో, ఇది ఓవరాల్ డిస్టెన్స్ ఎంత అని తెలుసు మనకి. ఇట్ ఈస్ 5 meters, రైట్? మనకి ఎంత డిస్టెన్స్లో ఆ పాయింట్ దగ్గర 0 షియర్ యాక్ట్ అవుతుందో మనకు తెలియాలి. సో అందుకని చెప్పి మనకి ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఈ డిస్టెన్స్ అనేది మనకు క్యాలిక్యులేట్ చేయాలి. ఈ డిస్టెన్స్ అంటే ఎందుకనంటే ఏ పాయింట్ దగ్గర మనకి 0 షియర్ యాక్ట్ అవుతుందో తెలుసుకోవడానికి వీ షుడ్ క్యాలిక్యులేట్ దట్ డిస్టెన్స్. ఓకేనా? సో ఫర్ దట్ కేస్ నేను డయాగ్రామ్ ఇలా గీస్తున్నాను. దిస్ ఈజ్ మై గ్రాడ్యువల్లీ వేరింగ్ లోడ్. డిస్టెన్స్ ఎంత? 5 meters. ఓకేనా? సో ఒక పాయింట్ దగ్గర నాకు ఒక ఎక్స్ పాయింట్ దగ్గర నాకు 0 షియర్ వచ్చింది ఈ పాయింట్ దగ్గర. ఓకేనా? దీన్ని ఎలా గీయాలంటే సీ హియర్. దీని యొక్క డయాగ్రామ్ ఇలా వచ్చింది. సో ఇలా చేస్తారనమాట యాక్చువల్గా. ఓకేనా? సో ఈ పాయింట్ దగ్గర నాకు ఎంత డిస్టెన్సో నాకు తెలియాలి, అది క్వశ్చన్ మార్క్. ఓకేనా? సో అది నేను క్యాలిక్యులేట్ చేయడానికి ఏంటి అని అంటే అగైన్ దీని యొక్క ఓవరాల్ ఎంత? 4 kN/m. ఇది ఎక్స్. సో ఫ్రమ్ సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ యూస్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా. సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్. ఇక్కడ ఎంత డిస్టెన్స్తో నాకు తెలియాలి, ఎంత డిస్టెన్స్లో నాకు 0 పాయింట్ షియర్ యాక్ట్ అవుతుందో నాకు తెలియాలి. అందుకని ఏం చేస్తున్నాను, దీని యొక్క డిస్టెన్స్ అంటే దీని యొక్క హైట్ కూడా నాకు తెలియాలిగా. దీన్ని నేను వై అనుకుంటున్నాను. సో వై అంటే ఏంటి? దాని యొక్క వర్టికల్ అంటే ఓవరాల్ లోడ్ వచ్చేసరికి అప్ టు బీ పాయింట్ వచ్చేసరికి 4 kN/m. నేను ఒక సమ్ డిస్టెన్స్ అంటే ఏంటి, నాకు ఇక్కడ 0 షియర్ యాక్ట్ అయ్యింది.
సో అది ఎక్స్ అనుకుంటున్నాను, అది డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటున్నాను, దాని యొక్క వర్టికల్ లోడ్ వచ్చేసరికి వై అనుకుంటున్నాను. సో కాన్సెప్ట్ వచ్చేసరికి సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి ఏమవుతుంది, y బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4/5. సో నాకు ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 4/5 ఇంటూ ఎక్స్. సో ఈ పాయింట్ అర్థమైంది మీకు? సమ్ డిస్టెన్స్ యాక్ట్ అవుతుంది అన్నాను, అది ఎక్స్ నేను క్యాలిక్యులేట్ చేయాలి, దాని యొక్క ఎంత లోడ్ దాని మీద ఆ పాయింట్ దగ్గర లోడ్ ఎంత యాక్ట్ అవుతుందో కూడా నాకు తెలియాలి, దాని యొక్క వర్టికల్ లోడ్. సో నేను ఇక్కడ అందుకనే y ఈజ్ ఈక్వల్ టు 4/5 ఇంటూ ఎక్స్ అనుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జీరో షియర్ అంటే ఏంటది, షియర్ ఫోర్స్ అట్ దిస్ పాయింట్ ఈజ్ 0. సో నేను ఇక్కడ షియర్ ఫోర్స్ ఆ పాయింట్ దగ్గర నేను షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను, మిగతా లోడ్స్ ఏమేమి ఉన్నాయో అదన్నీ నేను చేస్తున్నాను. సి హియర్ షియర్ ఫోర్స్ అట్ సి దగ్గర, షియర్ ఫోర్స్ అట్ సి వచ్చేసరికి 0. ఆ పాయింట్ షియర్ ఫోర్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఏంటనంటే సి హియర్ ఇక్కడ నాకు రియాక్షన్ ఎంత వచ్చింది, 3.6. ఈ పాయింట్ దగ్గర నేను షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అప్పుడు షియర్ ఫోర్స్ అంటే ఏంటి, అప్వర్డ్ ఎంత 3.6. దీని మీద లోడ్ చూడండి, ఇది కూడా యూనిఫామ్లీ వేరియింగ్ లోడే కదా. దీనికి ఏమవుతుందన్నమాట, సి హియర్ మామూలుగా ఓవరాల్ ఏం చేస్తున్నాను, ఏరియా ఏం చేస్తున్నాను, ఓవరాల్ లోడ్ ఏరియా కావాలంటే ఇక్కడ ఏం చేస్తాను, 1/2 ఇంటూ 4 ఇంటూ 5 అన్నాను. ఇదేంటది, లోడ్ ఇంటూ డిస్టెన్స్. ఇక్కడ ఏంటది, లోడ్ ఏంటది, ఇక్కడ నేను యొక్క లోడ్ ఎంత అనుకున్నాను, y అనుకున్నాను. ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. మామూలుగా ఓవరాల్ లోడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది 4 ఇది 5 కాబట్టి ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 4 ఇంటూ 5 వేస్తారు, లోడ్ ఇంటూ ఆ డిస్టెన్స్ వేశారు, రైట్. సో ఇప్పుడు నాకు ఈ పాయింట్ దగ్గర కావాలి, ఈ పాయింట్ దగ్గర నాకు y, ఇది వచ్చేసరికి డిస్టెన్స్ x. ఇదేంటది, ఏ పాయింట్ సి, ఇక్కడ వరకు ఎందుకంటే ఇక్కడే 0 షియర్ యాక్ట్ అయింది కాబట్టి ఆ పాయింట్ దగ్గర అంటే ఏమవుతుంది, దాని యొక్క టోటల్ లోడ్ ఏమవుతుంది, ఏరియా ఫర్ ద టోటల్ లోడ్ 1/2 ఇంటూ y ఇంటూ ఎక్స్. అర్థమైందా, ఇదే మా ఫార్ములా ఏంటది, 1/2 ఇంటూ h ఇంటూ b, బేస్ ఇంటూ హైట్ అని రాసుకోవచ్చు. ఓకేనా. ఏమవుతుంది, ఏరియా ఏమవుతుంది, 1/2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై. ఓకేనా. బేస్ ఇంటూ హైట్ అన్న, హైట్ ఇంటూ బేస్ అని ఒకటే కదా, ఎక్స్ ఇంటూ వై అన్నారు. మనకి వై ఆల్రెడీ ఎంత వచ్చింది ఇక్కడ, షియర్ ఫోర్స్ అట్ ఏ. సో షియర్ ఈ పాయింట్ దగ్గర రియాక్షన్ కూడా ఉంటుంది. ఏమంటుంది, ఆర్ ఏమో పాజిటివ్ అప్వర్డ్ కాబట్టి. నెక్స్ట్ లోడ్ యాక్ట్ అవుతుంది ఎంత, -1/2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై. ఈ పాయింట్ అర్థమైంది కదమ్మా. సెక్షన్ వరకే తీసుకున్నాను కాబట్టి ఎక్స్ సి అమ్మా. ఇప్పుడు నాకు ఈ పాయింట్ దగ్గర నాకు క్యాలిక్యులేట్ చేయాలి, అందుకని దాని యొక్క ఎక్స్ అనుకుంటున్నాను. దాని యొక్క వర్టికల్ లోడ్ వచ్చేసరికి డిస్టెన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ ద లోడ్ వై అనుకుంటున్నాను. సో 3.6 -1/2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై. మనకు ఆల్రెడీ ఎంత మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా, వై ఎంత వచ్చింది, సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ ప్రకారం 4/5 ఇంటూ ఎక్స్. సో 3.6 -4x² / 10. ఓకేనా. సో 3.6 - 2/5 x². 2/5 x². On doing calculation, I will get the x value is equal to 3 meters. ఓకేనా. క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది. 2/5 x² is equal to 3.6 x². 2x² is equal to 18. ఓకేనా. సో x² is equal to 9. x is equal to √9 ఎంత 3. ఈ పాయింట్ ఈ వాల్యూ. ఓకేనా. ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 3 meters. నెక్స్ట్ మనకి వై ఎంత అంటే ఏంటది, సిహియం అంటే ఇది ఎంత డిస్టెన్స్ యాక్ట్ అవుతుంది ఇక్కడ, ఈ డిస్టెన్స్ వచ్చేసరికి 3 meters డిస్టెన్స్లో మనకి 0 షియర్ అనేది యాక్ట్ అవుతుంది. దాని యొక్క లోడ్ ఎంతో కూడా మనకు తెలియాలి కదా. సో y is equal to 4/5 ఇంటూ 3 అంటే ఎంత, y is equal to 2.4 meters. అంటే ఆ 0 షియర్ అనేది
ఇలా ఉంది కదా జీరో షియర్ అనేది. దీని యొక్క లోడ్ ఇంటెన్సిటీ ఏమో 2.4. ఇక్కడ ఎంత డిస్టెన్స్ మనకు జీరో షియర్ యాక్ట్ అవుతుంది? జీరో షియర్ అట్ డిస్టెన్స్ 3 మీటర్స్ దగ్గర మనకి ఇక్కడ జీరో షియర్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకేనా, ఈ పాయింట్ అర్థమైందా? ఇది 4 కదమ్మా, అంటే దీని యొక్క లోడ్ ఇంటెన్స్ 2.4 అట్ డిస్టెన్స్ 3 మీటర్స్ దగ్గర మనకి జీరో షియర్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకేనా, ఇదంతా ఎందుకు చెప్పాను అని అంటే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ జీరో షియర్ ఫామ్ అయింది. కొన్ని ప్రాబ్లమ్స్లో ఆ జీరో షియర్ అనేది ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుందో అని కూడా అడుగుతారనమాట. సో ఈ కాన్సెప్ట్ చెప్పాను. మామూలుగా ప్రాబ్లమాటిక్లో క్వశ్చన్ అడగలేదు. సో ఒకవేళ జీరో షియర్ అనేది ఎంత డిస్టెన్స్ యాక్ట్ అవుతుందని తెలియాలంటే దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకేనా, నెక్స్ట్ వాట్ వీ షుడ్ క్యాలిక్యులేట్? నెక్స్ట్ ఐ షుడ్ క్యాలిక్యులేట్ ద బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్. బెండింగ్ మూమెంట్. సో బెండింగ్ మూమెంట్ ఏమవుతుందనమాట? సో దీనికి ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే బెండింగ్ మూమెంట్లో కూడా ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్ యాజ్ ఎ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అండ్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ మూమెంట్స్. మీరు అడగచ్చు ఎందుకనంటే ఆల్రెడీ నేను ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ని క్యాలిక్యులేట్ చేసేసాను. సో నేను ఇక్కడ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్కి అజ్యూమ్ చేసుకొని రియాక్షన్స్ చేశాను. సో అయిపోయిన తర్వాత షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయడానికి ఐఎమ్ టేకింగ్ యాజ్ ఎ ఫిక్స్డ్ బీమ్ యాజ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అండ్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్ సేమ్ యాజ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ సింప్లీ సపోర్టెడ్ అంటే ఏంటది? ఏ పాయింట్, బి పాయింట్. నాకు ఇప్పుడు ఒక సి పాయింట్ కూడా కొత్తగా వచ్చిందిగా. ఓకేనా, ఇదెంత డిస్టెన్స్తో యాక్ట్ అవుతుంది? ఇట్ ఈస్ యాక్టింగ్ అ డిస్టెన్స్ 3 మీటర్స్. సో ఓవరాల్ డిస్టెన్స్ 5 మీటర్స్ అన్నారు. అప్పుడు ఏమవుతుంది? ఈ డిస్టెన్స్ వచ్చేసరికి ఇట్ విల్ బి 2 మీటర్స్. సో బెండింగ్ మూమెంట్ అట్ ఏ సింప్లీ సపోర్టెడ్ కాబట్టి ఏంటది? బెండింగ్ మూమెంట్ అట్ ఏ అనేది 0. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ అట్ సి. అంటే ఏంటంటే బెండింగ్ మూమెంట్ ఇక్కడ తీసుకోవాలి నాకు బెండింగ్ మూమెంట్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అంటే టువర్డ్స్ ఏ తీసుకోనా టువర్డ్స్ బి తీసుకోనా అని. ఇక్కడ టువర్డ్స్ సి తీసుకుంటే ఏమవుతుంది? మైనస్ ఆర్ఏ ఇంటూ మైనస్ ఎందుకు, ఇది క్లాక్ వైజే కాబట్టి ఏమవుతుంది? ఆర్ఏ ఇంటూ 3. అలా కాకుండా ఇదేమవుతుందని అంటే ఫోర్స్ ఇన్ డిస్టెన్స్. సో నేను బిఏని తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందనంటే ఈ డయాగ్రామ్ చూడండి. ఏ బి ఇక్కడ ఒక సెక్షన్ తీసుకుంటున్నాను. ఈ సెక్షన్ దగ్గర నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకేనా, అదే మొమెంట్ అట్ సి, బెండింగ్ మొమెంట్ అట్ సి దగ్గర అయితే ఇక్కడ ఏమవుతుంది? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కాబట్టి డైరెక్ట్గా ఆర్ఏ, ఇక్కడ ఆర్ఏ కదా, దీని యొక్క డిస్టెన్స్ ఎంత? 3 కాబట్టి నాకు ఆర్ఏ ఎంత వచ్చింది? 3 ఇంటూ ఆర్ఏ వాల్యూ ఎంతమ్మా? ఆర్ఏ వాల్యూ ఐ గాట్ హౌ మచ్? 3.6. ఆర్ఏ ఇంటూ 3 అంటే ఎంత? 3.6 ఇంటూ 3 డైరెక్ట్గా ఇలా చేసేస్తాను. ఆర్ఏ ఇంటూ 3 మైనస్ లోడ్ ఏమవుతుంది? దీని మీద కూడా లోడ్ యాక్ట్ అవుతుంది కదా, ఏంటది? మైనస్ హాఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ హెచ్ ఇంటూ ఎంత డిస్టెన్స్తో. ఇప్పుడు ఇక్కడ లోడ్ యాక్ట్ అవుతుంది రైట్, అప్పుడు బెండింగ్ మూమెంట్ అట్ సి అన్నారు. సో ఇదేమవుతుంది? 1/3 ఆఫ్ 3 అవుతుంది. ఓవరాల్ లెంత్ ఇక్కడ 3 కదమ్మా. సో దాని యొక్క లోడ్ వచ్చేసరికి ఆ టువర్డ్స్ సి కాబట్టి 1/3 ఆఫ్ 3 కాబట్టి ఇక్కడ ఇంటూ ఫోర్స్ ఇంటూ నేను ఇక్కడ బెండింగ్ మూమెంట్ అట్ సి టువర్డ్స్ ఏ తీసుకుంటున్నాను. ఆర్ఏ ఇంటూ 3 ఇక్కడ లోడ్ వచ్చేసరికి టోటల్ ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇంటూ మూమెంట్ ఫార్ములా అండ్ మూమెంట్ ఇదేం ఫోర్స్. డిస్టెన్స్ ఎంత సెంట్రాయిడ్లో? 1/3 ఆఫ్ 3. 1/3 ఆఫ్ ఎక్స్ అని రాస్తున్నాను ఇక్కడ, మైనస్ ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. హాఫ్ ఇంటూ ఎక్స్ నాకు ఎంత వచ్చింది? 3 ఇంటూ హైట్ నాకు ఎంత వచ్చింది? వై, అదే ఇక్కడ నేను హెచ్ రాసుకున్నాను కదమ్మా. ఈ హెచ్ అంటే ఏంటనంటే ఇక్కడ నేను బేస్ ఇంటూ హైట్, ఇది వై అనమాట.
ఓకే, హాఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై. హైట్ నేను హెచ్తో మెన్షన్ చేస్తాను, ఇక్కడ నేను వై అని మెన్షన్ చేసుకున్నాను కదా, హైట్ అని చెప్పి హెచ్ అని రాస్తాను. డోంట్ గెట్ డౌట్ మా. హాఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై, టోటల్ ఏరియా. వై ఎంత వచ్చింది మనకి 2.4 వచ్చింది, ఇంటూ 1/3 ఇంటూ 3, 1/3 ఇంటూ 3. సో నాకు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే క్లియర్ రాస్తున్నాను చూడండి. 3.6 ఇంటూ 3 మైనస్ ఇదేమో టోటల్ లోడ్, ఇట్స్ ఎక్స్ బార్ డిస్టెన్స్, మూమెంట్ ఫోర్స్ ఇన్ డిస్టెన్స్ కదా. సో ఐ విల్ గెట్ ఎస్ 10.8 మైనస్ 3.6 ఈజ్ ఈక్వల్ టు 7.2. ఓకేనా. నెక్స్ట్ వన్, బెండింగ్ మూమెంట్ అట్ బి ఏంటది? బెండింగ్ మూమెంట్ అట్ బి ఈజ్ ఈక్వల్ టు 0. వై? బికాజ్ ఇట్ ఈస్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. మీకు ఇక్కడ ఇంకో లాజిక్ చెప్పాలి చూడండి. బెండింగ్ మూమెంట్ అట్ సిఏ ఎందుకు తీసుకున్నారు, బి తీసుకోవచ్చు కదా అని అడగచ్చు. బెండింగ్ మూమెంట్ అట్ సి తీసుకున్నామంటే ఇది మళ్ళీ దీని యొక్క ఏరియా మనకు తెలియాలి. ఏరియా వచ్చేసరికి ఇది ఒక ట్రెపిజాయిడల్, మళ్ళీ దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. ఇట్స్ ఎ లెంతీ ప్రాసెస్. అలా కాకుండా బెండింగ్ మూమెంట్ టువర్డ్స్ ఏ తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క టోటల్ లోడ్ ఒక సింగిల్ ట్రయాంగిలే కాబట్టి RA ఇంటూ 3, దీని యొక్క లోడ్ కాబట్టి మైనస్ హాఫ్ ఇంటూ దాని యొక్క డిస్టెన్స్ ఎక్స్ ఇంటూ వై అని వై చేసుకున్నామని సరిపోయింది. సో ఎప్పుడైనా సరే గ్రాడ్యువలీ వేరింగ్ లోడ్ వచ్చేసరికి ఆ స్ట్రక్చర్ని టువర్డ్స్ బి తీసుకుంటే ఏముంది, మళ్ళీ ఇది డిఫికల్ట్ అయిపోతుంది అనమాట ప్రాబ్లం, మళ్ళీ కన్వర్ట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు. సో అందుకని నేను ఇక్కడ బెండింగ్ మూమెంట్ టువర్డ్స్ ఏ తీసుకున్నాను. ఓకేనా. నౌ వీ విల్ డ్రా ద బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. సీ హియర్, నౌ వీ విల్ డ్రా ద బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఏమవుతుంది, ఏ పాయింట్ బి పాయింట్, బెండింగ్ మూమెంట్ అట్ ఏ 0 అండ్ బెండింగ్ మూమెంట్ అట్ బి 0 వచ్చింది. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ అట్ సి పాయింట్ దగ్గర ఎంత, 7.2. సో 7.2 మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటది, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గ్రాడ్యువల్, ఇట్స్ ఎ క్యూబాయిడ్. దిస్ ఈజ్ మై క్యూబాయిడ్. సో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇదేం సింప్లీ సపోర్టెడ్ బీమ్కి. ఇక్కడ ఏంటది ఫిక్స్డ్ కదా, సో మూమెంట్ అట్ ఏ మనకి ఎంత వచ్చింది, సో వీ షుడ్ డ్రా ద ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్. మనకి ఇక్కడ మనకి ఎంత వచ్చిందమ్మా, ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్ ఎంఏ ఎంత వచ్చింది, ఇట్ ఈస్ 7 ఓవరాల్ 3.33. మూమెంట్ అట్ బి ఎంత 5. నౌ ఐ am joining this is negative value and this is negative value. Okay, this is my positive value. So this is the bending moment diagram for a fixed beam carrying gradually varying load. ఇది moment at A and moment at B value. ఇది ఒక సింప్లీ సపోర్ట్గా తీసుకొని ఒక లోడ్ గ్రాడ్యువలీ వేరింగ్ లోడ్కి వచ్చిన డిస్టెన్స్. ఇది ఓవరాల్ డిస్టెన్స్ ఎంత 5 meters. ఈ డిస్టెన్స్ వరకు 3 meters అండ్ దిస్ ఈజ్ 2 meters. ఓకే, this is my problem. I think everyone have understood this video. So please like, share and subscribe my videos. Thank you so much. Thanks for watching.